Hi guys, welcome back to our channel. This will be the first long video and the first travel vlog of our channel. మేమైతే ఆ రోజు మా వంట నాపేసాం. ఎందుకంటే మాకు మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితేనే మేము చిత్తూరుకి వెళ్ళి మా బేబీని మా మదర్తో వదిలేసి ఈవినింగ్ 5:30కి ట్రైన్ మాకు వెంకటాద్రి చిత్తూరు నుంచి ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం బెంగళూరు నుంచి. మా కొడుకు అయితే ఇక్కడ కార్ డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ స్నాక్స్ అడిగాడు, ఇచ్చాము, తిన్నాడు, కొంచెం వేస్ట్ చేశాడు. యాజ్ యూజువల్ చిన్నపిల్లలు తెలిసిందే కదా, వాళ్ళకి ఏదో ఒక పని కావాలి. తనకైతే ప్రస్తుతానికి పని దొరికింది. ఇక్కడైతే మాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మాకు ఒక అఘోరా దొరికారు. మా హస్బెండ్ అయితే జస్ట్ కార్ ఆపారు, ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందని. ఏదో పూజలు అవి ఇవి చేసి మాతో 5,000 అడిగారు. మేము ఒక 500 ఇచ్చేసి ఇంకా వచ్చేసాము. ఇక్కడైతే మేము లంచ్కి శ్రీ సోమనాథ విజయస్లో ఆపాం. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. మీరు కానీ ఇక్కడ ఈ హైవేలో ట్రావెల్ చేసేటట్టుగా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. మళ్ళీ ఆఫ్టర్ ద లంచ్ మేమైతే మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం. ఫైనలీ మేమైతే చిత్తూరులో స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే మా ట్రైన్. ఇక్కడైతే కొత్తగా కట్టారు స్టేషన్ చిత్తూరులో. The wind hums songs at the break of day, whispering pines. హైదరాబాద్ రీచ్ అయ్యాక మేమైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం వర్క్ ఉంది చూసుకునేసి మా ఓన్ హౌస్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 2 years అయింది మేము హైదరాబాద్లో ఓన్ హౌస్ కొని. బట్ బెంగళూరు షిఫ్ట్ అయ్యాక ఈ హౌస్ అయితే రెంట్కి ఇచ్చేసాం. స్టాండ్లోన్ బిల్డింగ్ 5 floors ఉంటుంది. 4th floor మాదైతే. ఇక్కడైతే మీరు చూడొచ్చు 401లో మా ఇద్దరు పేర్లు అయితే ఉంటుంది. మేమైతే ఏం రికార్డ్ చేయలేదు, ఇంతవరకే రికార్డ్ చేసాం. బికాజ్ ఎంత మా హౌస్ అయినా వాళ్ళ ప్రైవసీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మేమైతే దాని తర్వాత ఇక్కడ జిఎస్ఎం మాల్కి వచ్చేసాం. ఇది వచ్చి శాంతానగర్లో ఉంటుంది. ఇంట్యూన్కి వచ్చాం. యాక్చువల్లీ మా కొడుక్కి డైనోసార్, స్పైడర్ మ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది. మేమైతే ఆ రోజు 10 to 12 డ్రెస్సెస్ కొన్నాం తనకి. కొన్ని కూడా ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది. బట్ కలర్ ఫేడ్ అయితే అవ్వలేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా కొడుక్కి మేమేం డ్రెస్సెస్ కొన్నాము అని మీకు చూపిస్తున్నారు. The wind hums songs at the break of day, whisper
నెక్స్ట్ సెరసిటీ క్యాపిటల్ మాల్కి అయితే వచ్చేసాం. దట్ ఈస్ ఏఎంబి మాల్. మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ మాల్కి వస్తూ ఉండేవాళ్ళం. నేనైతే అప్పుడప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు ఈ మాల్ మిస్ అవుతూ ఉంటాను. మాకైతే ఈ మాల్లో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ అయితే మాది ఇక్కడే జరుగుతుంది. ఇక్కడైతే మా హస్బెండ్ ఫార్మల్స్ కోసం చూస్తున్నారు. మేమైతే రేర్ ర్యాబిట్కి వచ్చాం. ఇక్కడైతే దానికి ఏం నచ్చలేదు, చాలా వరకు ట్రై చేసాం. దాని తర్వాత మేమైతే నెక్స్ట్ బ్లాక్బెర్రీస్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మా హస్బెండ్ అన్నీ చూస్తున్నారు ఇది బాగుంటుంది అనేసి. మళ్ళీ కొన్ని షర్ట్స్ అయితే తీసుకెళ్ళారు ట్రయల్కి. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the నెక్స్ట్ మేమైతే బిల్లింగ్ తర్వాత అలా దక్షిణాపురంలో రెస్టారెంట్కి వచ్చేసాం. ఇదైతే ఏఎంబి మాల్లోనే ఉంటుంది. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాం ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుందో ఏమో అనేసి. చాలా తక్కువే ఆర్డర్ పెట్టాము, ఒక బిర్యానీ ఒక స్టార్టర్ అంతే. బట్ ఫుడ్ అయితే బాగుంది. బిర్యానీకి అయితే నేనైతే 8 రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ స్టార్టర్కి అయితే ఓకే 9 ఇస్తాను. మీరు కానీ ఇలా అలా దక్షిణాపురంలో వెళ్ళాలంటే యూ కెన్ ట్రై. మేమైతే అలా దక్షిణాపురంలో స్పెషల్ బిర్యానీ, అలా దక్షిణాపురంలో స్పెషల్ చికెన్ కబాబ్ అయితే పెట్టాము. నిజంగానే టేస్ట్ అయితే అదిరిపోయింది. నేనైతే 10/10 ఇస్తాను. చాలా బాగుంది అంబియన్స్. మా కొడుకు అయితే మేము స్పైడర్ మ్యాన్ టాయ్ కొన్నాం, తనకి ఫేవరెట్ అనేసి. నెక్స్ట్ ఇక్కడైతే మేము మార్కెట్ 99లో మా కజిన్కి అయితే గిఫ్ట్ కొంటున్నాం. వాళ్ళు హైదరాబాద్లో ఓన్ హౌస్ కొని ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మేమైతే 1 year నుంచి ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ హౌస్కి. ఇది ఫస్ట్ టైం అనేసి ఒక చిన్న గిఫ్ట్ లాంటిది తీసుకెళ్ళాం వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడైతే మా హస్బెండ్ లైఫ్ స్టైల్ స్టోర్స్లో ఫార్మల్ షూస్ అయితే కొంటున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే మేమైతే ఒక బ్యాగ్తో వచ్చాం, వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 2 bags వెళ్తున్నామని చెప్తున్నారు. మా లగేజ్ బ్యాగ్ వచ్చి లగేజ్ కౌంటర్లో పెట్టేసి మేమైతే షాపింగ్ చేసాం. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని దాని తర్వాత మేమైతే మెట్రో తీసుకొని ఫైనల్గా మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాం. తనైతే చికెన్ కర్రీ అండ్ పూరీ చేశారు, చాలా బాగుంది. అలా లాంగ్ డ్రైవ్కి అయితే వచ్చేసాం. సన్ రూఫ్ కార్లో అయితే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, రియల్లీ లైక్ ఇట్. ఆఫ్టర్ ద లాంగ్ డ్రైవ్ మేమైతే చాలా లేట్గా వచ్చాము ఇంటికి. నెక్స్ట్ మార్నింగ్ ఇది తనైతే నాకు శారీ పెట్టారు మా అక్క. మేమైతే కాచిగూడ స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇదే మా ట్రైన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇక్కడైతే మా అక్క మా బావ మా ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరికి. మేమైతే ఇక్కడ మస్కా బన్ తింటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద అదర్ వీడియోస్.